విరాళం కోల్కతాకు చెందినటువంటి సంజీవ్ గోయంక 3.63 కోట్ల విలువైనటువంటి 5.5 కిలోల బంగారంతో వజ్రాలు రత్నాలతో పొదిగి కట్టి వరదహస్తాలను చేయించి శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి సమర్పించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలు అందజేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 21 డిఈఓ కార్యాలయాల ముట్టడి, 23 రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ వద్ద ధర్నా, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ప్రకటన, పాఠశాల విద్యాశాఖలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు వ్యతిరేక ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఉద్యమ కార్యాచరణ ప్రకటించింది. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీడీఎఫ్ 257, 1938, వైఎస్ఆర్ టీఏ, పీఆర్టీయూ, ఆప్టా, ఏపీయూఎస్, ఏపీహెచ్ఎంఏ సంఘాలు ఐక్యవేదికను ఏర్పాటు చేసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించాల్సిన చర్చను బహిష్కరించి 16 డిమాండ్లతో నోటీసు ఇచ్చాయి. అనంతరం వేదిక తరపున ఉద్యమ కార్యాచరణ ప్రకటించే ఈ నెల 21 ఉమ్మడి జిల్లాల విద్యాశాఖ అధికారుల కార్యాలయాలు ముట్టడి నిర్వహించనుంటూ ఆయా సంఘాల నేతలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు అంటూ మద్యం కేసు వెనక పక్షపాతం దురుద్దేశాలను కొట్టిపారేలేం, దర్యాప్తు నిష్పాక్షికంగా పారదర్శకంగా కొనసాగించాలి, సాక్షులు కానీ సహనిందితులు కానీ ఫలానా విధంగా వాంగ్మూలం ఇవ్వాలని ఒత్తిడి చేయవద్దు, బెదిరించడం కానీ ప్రలోభ పెట్టడం కానీ చేయకూడదు, వాళ్ళపై 3rd డిగ్రీ ప్రయోగించడానికి వీల్లేదు, ఏపీసీఐడికి సుప్రీంకోర్టు ఆదేశం, ఎవరైనా ఇలాంటి ఫిర్యాదుతో మా ముందుకు వస్తే చాలా తీవ్రంగా పరిగణిస్తాం, ఈ దశలో దర్యాప్తులు జోక్యం చేసుకోలేం కనుక ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి మధ్యంతర బెయిల్ ఇవ్వలేం, సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్య, పిటిషనల్ రెగ్యులర్ బెయిల్ అప్పీల్ చేసుకుంటే పూర్వాపరాల ఆధారంగా హైకోర్టు తగిన నిర్ణయం వెలువరించాలి, ఈ కేసు నమోదు వెనక రాజకీయ దురుద్దేశాలు పక్షపాతం ఉందని పిటిషనర్లు కొంతమేర ప్రాథమికంగా రుజువు చేయగలిగారు. రాజకీయ దురుద్దేశాలు పక్షపాతానికి న్యాయపరమైన పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని తగిన సమయంలో తెలుస్తాం. 3rd డిగ్రీ ఉపయోగించినా, బెదిరించినా, ఒత్తిడి చేసినా, ప్రలోభ పెట్టినా వీటిని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తాం. నిందితులు సహనిందితుల నుంచి వాంగ్మూలాలను సేకరించే సమయంలో దర్యాప్తు సంస్థ కొన్ని సందేహాస్పద పద్ధతులు అనుసరిస్తుంది. పిటిషనర్లు ఇతర సహనిందితుల విషయంలో 3rd డిగ్రీ ఉపయోగించడం, బెదిరించడం, ఒత్తిడి తేవడం, ప్రలోభ పెట్టడం చేయడానికి వీల్లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రక్షణకు మరో